అంబటి రాంబాబు గారి అరెస్టు గురించి వచ్చినటువంటి ప్రస్తావన సందర్భంగా మన మహిళా హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారు మాట్లాడుతూ అంబటి రాంబాబు గారు ఈ రకంగా సైగ చేశారు. ఇది రెచ్చగొట్టేటువంటి సైగ కాదా అని ఆయన ప్రశ్నిస్తూనే ఆయన ఒక ఎక్స్ మినిస్టరు అని చెప్పి గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అంటే ఇలాంటి మాట్లాడి రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడి నిన్న జైలు దగ్గరికి వెళ్ళి ఇట్ట పాడతాడు. ఆయన మాజీ మంత్రి అండి. ఏం మాట్లాడుతున్నారండి? ఏ సైకిల్ చేస్తున్నారండి? ఎందుకు సార్ ఈ మధ్య ఇలా తయారయ్యాడు? ఎందుకు రా నీకంత ఈగో? ఎందుకు రా నీకంత కోపం? అంబటి రాంబాబు గారు ఇట్లా అన్నారంట. అది దేనికి సంకేతం ఇస్తున్నాడు అంబటి రాంబాబు గారు అని అంటున్నారు. సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారండి? ఆడో ఎదవ, మటన్ ఎక్కువ, మెదడు తక్కువ. చెయ్యి అయినది, గడ్డం అయినది. అది ఆలోచన విధానం అంతా కూడా ఒకటిగానే ఉంటది. నేను గతంలోనే చెప్పిన మహాశనాయన మేము నరుకున్నావురా, మా కొండలు మేము తెచ్చుకున్నావురా. వాస్తవంగా మా కోరికెత్తిని మేము తెచ్చుకున్నావురా, మీకెందుకు రా బాబు అని చెప్పినట్టుగా ఈడిగడి చెప్తా. అయితే ఆయన్ని రెచ్చగొట్టినప్పుడు గానీ మీ పార్టీకి సంబంధించిన వారు ఆయనకు సంబంధించినటువంటి మహిళలమైన మా మీద దాడి చేసినప్పుడు కానీ మీకు ఆయన ఒక ఎక్స్ మినిస్టర్ అని మీకు గుర్తు లేనట్టుంది. నోరు అదుపులో పెట్టుకోవాలి. సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. అయితే ఎనీహౌ అసలు ఇది మొత్తం ఎక్కడ మొదలైంది? చంద్రబాబు నాయుడు గారి యొక్క తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడేటువంటి బూతు పురాణం ఆ రోజు మీ మీడియాలో కూడా బీప్ అనే సౌండ్ ఇచ్చారు. అవేనా నీకు కనపడవు, కేవలం ఎదుటోళ్ళు చెప్పడానికే. పతిరత పర్వాణం అంటే పొద్దున్న దాకా చల్లారలేదంట. అటుంటాయి నీ మాటలు. రోజు నీతులు చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు. ఆ రోజు అంబటి రాంబాబు గారు కూడా నీతులు చెప్పుంటే బాగుండేది. నో యూస్, వాడు విండండి. ఆయన్ని అరెస్ట్ చేసి 36 అక్రమ కేసులు ఇవాళ ఆయన మీద బనాయించి పీటీ వారెంట్లు వేస్తూ ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆల్రెడీ నీ మీద 4 గుడుంబ కేసులు పెండింగ్ లో ఉన్నాయి కదరా ఎస్ఐ గారు. వీడు బోన్ దగ్గరనే మళ్ళీ బోన్ ఎక్కించాను అరెస్ట్ చేసి. అరే పారిపోతున్నాడు, రిమాండ్ చేద్దాం. పట్టుకోండి. నా ఆత్మస్థైర్యం నేను కోల్పోలేదు, న్యాయం మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి పార్టీని ఉత్సాహపరిచే, పార్టీ శ్రేణులను అభిమానులను ఉత్సాహపరిచేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆ సైకిల్ చేశారు తప్పితే ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా. కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము, ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి ఏం చెప్తాం? ఎదుటి వారి ఇంటి మీద దాడులు చేయమని సైకిల్ చేయలేదని కూడా ఇవాళ నేను గుర్తు చేస్తున్నాను. అసలు ఎందుకు తగ్గాలని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. నువ్వు కొడుతున్నారమ్మా, నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తుంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయకూడదా? మళ్ళీ ఒకసారి స్పష్టం చేస్తున్నాను, మీ అక్రమానికి మీ దౌర్జన్యానికి తగ్గేదే లేదు. ఏంట్రా సావు కబురు సార్లుగా చెప్పినట్టు అట్ట చెప్తావు? వీడికి గోలీ సోడా ఎక్కించండి. వాడు ఏ కోత అయితే గుయ్యకూడదు అది గుసాడు. ఆయనకి ఎక్కడ కావాలో అక్కడ కాలింది. అంబటి రాంబాబు గారు ఇట్లా అన్నారంట. అంబటి రాంబాబు గారు ఇట్లా అన్నారు. మేము కూడా తగ్గేదే లేదు. మేము ఇక్కడ సింహం, లెజెండ్. మేము ఇక్కడ సింహం. నువ్వు ఇట్ట అయితే మేము ఇట్ట తొడగొడతాం మహిళలమే. ఆడ తగ్గిస్తానంది నువ్వే రౌడీరా. ఇక మిగిలిన పోలీసులు పిండేస్తారా రా. రేపు రాబోయే అధికారం మారితే అది అవదమ్మా. ఒక్కొక్కడి పరిస్థితి, ఒక్కొక్కడి జాతకం ఏ రకంగా ఉంటుందో కూడా గుర్తించి బాధ్యతతో పనిచేయాలా. అంత సీన్ ఉందండి. మీరు ఇట్లా వార్నింగ్లు ఇస్తా ఉండండి. పడే 4 కొట్లు కూడా పడవు. మీరు ఇట్లానే వార్నింగ్లు ఇస్తా ఉండండి. పడే కొట్లు కూడా పడవు. పుసుక్కులు అంత మాట్లాడింది. పడే కొట్లు పడవు. సురేష్ గారు ఇట్లా ఈ విధంగా ప్రజల భయభ్రాంతులు గురి చేస్తే పడే ఓట్లు పడవండి బాబు. నేను ఒక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసులు. మీరు చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన